తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, తొలి ఏకాదశి. సో తొలి ఏకాదశి మన పండుగలలో మొదటి పండుగ, దాంతోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఆ రోజు, ఆ పండుగ రోజు పాటించాల్సిన నియమాలేంటి? ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మనకున్న కోరికలు నెరవేరుతాయి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తొలి ఏకాదశి మనకు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంత ప్రాముఖ్యం ఉందో, అలాగే మనకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని కూడా అంటుంటాం. ఈ రెండిటికి కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎందుకంటే తొలి ఏకాదశితో మనకు ప్రతి ఒక్క పండుగలు, అలాగే మనం ఆనందోత్సవంగా జరుపుకునేటటువంటి పండగలతో పాటు మనం శరీరంలో ఉన్నటువంటి సకల వ్యాధులను కూడా తొలగించుకునే అవకాశము ఈ తొలి ఏకాదశి ఉండడం జరిగింది. అలాగే ఇటు సనాతన ధర్మానికి, పాడి పంటలకు, అలాగే ప్రకృతికి కూడా ఈ తొలి ఏకాదశి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా కూడా ఆలోచన, నేచరు, ప్రకృతి అనేటటువంటి దైవ స్వరూపము. ప్రకృతిలో ఒక పువ్వు ఎలా పూస్తుంది, ఎలా వస్తుంది, భూమిలో విత్తనం వేస్తే అది చెట్టులా ఎలా మారుతుంది అనేటువంటి ప్రకృతిలో ఇప్పటి వరకు ఎవరు కూడా తెలియదు. అంటే విత్తనాలు వేస్తే ఒక మొలకలు వస్తాయి, దాని నుంచి వృక్షం వస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ ఒక భూమికి ఒక విత్తనం వేస్తే ఒక చెట్టులాగా, వృక్షంలా మారే అవకాశము, తన జీవితం, తన భూమిలో ఆ వృక్షానికి వచ్చే వేర్లను తనలో ఐక్యం చేసుకొని కింద ఎంతనైతే కలుపుకుంటుందో ఎవరికీ కూడా ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే సృష్టిలో మనకు తెలియనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్పనైనటువంటిది ఈ సృష్టి. దీనికి సృష్టికి మూలం ఏంటి అంటే ప్రకృతి. ఆ ప్రకృతికి ప్రధానమైనటువంటిది ఏంటంటే దైవము. ఆ దైవం నుండి ప్రకృతి పుట్టింది, ప్రకృతి నుండి భూమి పుట్టింది. భూమి మీద ఎన్నో రకాలైన జీవరాశులు, ఎన్నో రకాలైనటువంటి వృక్షజాతులు, ఇలా చెప్పుకుంటూ పోతే భూమి మీద సంచరించే ప్రతి ఒక్కటి కూడా దైవాధీనంలోనే ఉంటుంది. అలాంటి దైవానికి ఈ ఆషాఢ మాసం ఎందుకు ఇంత ప్రత్యేకత అని అంటే గనక, ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజే మనకు పాడి పంటలు వేయడానికి, అలాగే విత్తనాలు చల్లుకోవడానికి, భూములను దున్నుకోవడానికి కూడా తొలి ఏకాదశి రోజే ప్రతి ఒక్క రైతు కూడా ప్రారంభం చేసేటటువంటి రోజు తొలి ఏకాదశి. అదే రకంగా చెప్పుకుంటే విష్ణుమూర్తి పవళించేటటువంటి దినము కూడా ఈ తొలి ఏకాదశి. అంటే విష్ణుమూర్తి నిద్రపోతాడు అని అంటారు, చూశారు. విష్ణుమూర్తి నిద్రించేటటువంటి సమయము, ఆ నిద్రించేటటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని సందర్శించేటటువంటి సమయము ఈ తొలి ఏకాదశి. మళ్ళీ ఆ స్వామివారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ముక్కోటి ఏకాదశి రోజు కళ్ళు తెరుస్తారు. అందుకే చాలామంది ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. ఎందుకు అంటే గనక ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామివారి మొట్టమొదటిగా ఎవరైతే చూస్తారో, ఉత్తర ద్వార దర్శనం గుండా ఎవరైతే ప్రవేశం చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారో, నిజంగా వాళ్ళ యొక్క జన్మ చరితార్థమైనట్టు, వాళ్ళకంటూ వైకుంఠంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అన్నట్టు కొన్ని పురాణాలు చెప్తుంటాయి. అందుకే తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రెండూ కూడా చాలా పెద్దవి అన్నమాట. ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి ఉపవాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఏకాదశి అంటేనే ఉపవాసానికి చాలా మరొక పేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేసే ఉపవాసం ఏదైతే, అంటే జీవితంలో ఏదైనా ఆహారము మితంగా తీసుకుంటే అది అమృతం అవుతుంది, అమితంగా తీసుకుంటే అది విషం అవుతుంది అని చెప్పేసి చాలామంది జ్యోతిష్కులు చెప్పారు, అలాగే డాక్టర్లు కూడా చెప్పారు. అంటే మన శరీరానికి ఏదైనా కూడా తినేటటువంటి సమయంలో ఒక బుక్క తక్కువనే తినాలి, కానీ ఎక్కువ తినకూడదు. మన శరీరంలో కాస్తైనా ఖాళీ ప్రదేశం ఉండాలి అని చెప్పేసి చెప్పడము ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. అలాగే ఈ ఏకాదశి రోజున పడేటటువంటి వర్షాలు కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వైకుంఠం నుండి, పాల సముద్రం అంటారు చూసారా, అక్కడ నుంచి ఏదో ఒక ధార మనకు భూమి మీద పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే మీరు ఎక్కడైనా చూడండి, అంటే ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తాయి, ఎక్కడ చూసినా కూడా మనకు పచ్చదనమే కనిపిస్తుంది. అంటే ప్రకృతికి ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది పండగ వాతావరణాన్ని నెలకొన్నట్టు ఉంటుంది. అలాగే పెద్ద బోనాలు అని చెప్పేసి కూడా తీస్తూ ఉంటారు. అలాంటి పెద్ద బోనాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే రావడం జరుగుతుంది. అంటే ఆషాఢ మాసం వచ్చింది అంటే పండుగలకు కానీ, ఉపవాసాలకు కానీ, అలాగే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోగొట్టుకోవడానికి కూడా ఈ ఆషాఢ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసంగాను చెప్పడం జరిగింది. ఆషాఢ మాసంలో ఎన్నో ఉన్నాయమ్మ చేసుకోవడానికి. ఉపవాసము,
ఆరోగ్య సమస్యలు తొలగించుకోవడానికి, అలాగే పాడి పంటలను మనం అభివృద్ధి చేసుకోవడానికి, మనం అప్పుల బాధలు తీర్చుకోవడానికి, అలాగే మన కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ ఆషాఢ మాసం చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఈ ఆషాఢ మాసంలో చేసే ఒక్కొక్క అమ్మవారి యొక్క ఆరాధన కూడా, ఈ ఆషాఢ మాసంలో కూడా 9 రకాల అమ్మవారి యొక్క ఆరాధన చేయాలని కూడా సనాతన ధర్మం చెప్పినటువంటి విషయం. కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేసిన ఈ యొక్క తొలి ఏకాదశి ఏదైతే పర్వదినం ఉందో ఆ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే గనక మనకు అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్యాభర్తల సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయే అవకాశము ఈ తొలి ఏకాదశికి ఉంది. తొలి ఏకాదశి రోజు సుదర్శన యాగాలు చాలా ఆచరిస్తారట. ఎందుకంటే సుదర్శన యాగాలు ఏ ప్రదేశంలోనైతే తొలి ఏకాదశి రోజు ఆచరిస్తారో ఆ ప్రదేశంలో సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి కొలువై ఉంటాడట. అంటే మనం ఎంతసేపు అయితే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటామో ఆ సమయం మొత్తము ఆ విష్ణుమూర్తి అక్కడ కొలువై ఉండి మనం చేసే సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి ఒక గొప్పనైనటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పేసి కూడా మన పురాణాలలో చెప్పినటువంటి, అంటే ఆ భగవంతుడు ఎక్కడైతే ఉంటాడు అనేటటువంటి ప్రధాన నిదర్శనము తొలి ఏకాదశి. ఏ ఇంట్లోనైతే ఆ సుదర్శన యాగం జరుగుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పాటు ఇంట్లో ఉన్నటువంటి సకల దారిద్ర్యములన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటే కనుక ఆ తండ్రి తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.